వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తుందని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అదేవిధంగా అంటే ఇందులో భాగంగానే ఖమ్మంలోని నిరుపేదలటువంటి 600 ఇళ్లను కూల్చివేసిందని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అంటే ఖమ్మం వెళ్ళి స్వయాన అక్కడున్న పేదలను అయితే మాత్రం పరామర్శించి అంటే కేసీఆర్ ప్రభుత్వం రాగానే వారికి ఇల్లు నిర్మించిస్తామని కూడా చెప్పాడు. అంటే గత 10 ఏళ్లలో ఎటువంటి ఇల్లు ఇచ్చారనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జల కాంతం ఉన్నారు. చెప్పండి సార్, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనే కొనసాగింది. అప్పుడు మాత్రం పేదల కష్టాలు వాళ్ళకి గుర్తు రాలేదంటారా? ఇప్పుడు వాళ్ళు కేటీఆర్ అంటోనికి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు. మతిస్థిమితం కోల్పోయిండ్రు. ఎందుకంటే వాళ్ళకు వరుసగా ఓటమి పాలవుతున్నాయి. 2023 నుంచి అసెంబ్లీ ఎన్నికల నుంచి, పార్లమెంట్ ఎన్నికల నుంచి, ఉప ఎన్నికల నుండి, సర్పంచ్ ఎన్నికల నుండి, మున్సిపల్ ఎన్నికల దాకా వాళ్ళు ఓటమి పాలవుతున్నారు. ప్రజలు వాళ్లకు తగిన గుణపాఠం చెప్పి ఇక వాళ్ళు అసలు ఈ బీఆర్ఎస్ అనేది పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఇక బీఆర్ఎస్కు అడ్రస్ లేదు. బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. కాబట్టి ఆయనకు మతి పోయి మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళకు మతి స్థిమితం లేదు. వాళ్ళని అర్జెంటుగా ఎర్రగడ్డలో చూపించడమే కరెక్టు. ఎందుకు అంటే వీళ్ళు ఖమ్మములో పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళ కోసం భూదాం భూమి అని ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాడు భూదాం ట్రస్ట్ కింద ఒక భూస్వామి, పెద్ద భూస్వామి, మానవత్వం ఉన్న వ్యక్తి ఆనాడు నిరుపేదలకు ఈ భూమి ఇచ్చేయండి, 100 గజాలు 60 గజాలు ఇస్తే నిరుపేదలు గుడిసెలో ఇంట్లో వేసుకుంటారు, కట్టుకుంటారు అనే ఉద్దేశంతో ఆనాడు మానవత్వం మర్చిపోకుండా ఈ యొక్క కింది స్థాయిలో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి ఒక మహానుభావుడు దాదాపు 62 ఎకరాల భూమిని అక్కడ పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది ఖమ్మం లోకల్లో. ఆ భూమి అప్పటి నుండి పేదవాళ్ళకి ఇవ్వాలనే దాని ఉద్దేశంతో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్న ప్రభుత్వం కూడా పేదవాళ్ళకు 60 గజాలు 100 గజాలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక పువ్వాడి అజయ్ కుమార్ గారు మంత్రి అయినాక కేటీఆర్ మంత్రిగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు పువ్వాడి అజయ్ కుమార్ అయినా వాళ్ళ అనుచరులు, మంత్రి పువ్వాడి అజయ్ కుమార్ అనుచరులు ప్లస్ ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళంతా టీఆర్ఎస్ మొత్తం ఒక మాఫీగా తయారై అక్కడ ఉన్నటువంటి పేదోళ్ళను 62 ఎకరాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళను బెదిరించి అదిరించి తక్కువ ధరకు 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000కు మాట్లాడుకొని అందరికీ ఆ డబ్బులు ఇచ్చి మీకు సర్టిఫికెట్ లేవు, మీకు పేపర్లు లేవు, ఇక్కడ ఉంటే ఎప్పుడైనా మా గవర్నమెంట్ వెళ్ళగొడుతుంది, ఆ లోపలిని మేము డబ్బులు ఇస్తాం, మీరు ఎక్కడో వెళ్ళిపోండి అని చెప్పి ఆ నిరుపేదలందరికీ కూడా ఆ విధంగా వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి పువ్వాడి అజయ్ కుమార్ టీఆర్ఎస్ మంత్రి, రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచర వర్గం అంతా ఒక మాఫీగా తయారై వాళ్ళందరినీ కూడా నిరుపేదలందరికీ డబ్బులు ఇచ్చి 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 ఇచ్చి ఆ నుంచి పంపించేసారు. అది ఇప్పుడు 250 కోట్లకు విలువైంది. అప్పుడు 100 కోట్ల దాకా ఆ భూములను గుంజుకొని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ భూములన్నీ నిరుపేదల దగ్గర తక్కువ ధర కొని రియల్ ఎస్టేట్ చేశారు. ఎవరు? పువ్వాడి అజయ్ కుమార్ మంత్రి అనుచర వర్గమును, ఎమ్మెల్యే అనుచర వర్గం, ఈ టీఆర్ఎస్ ఒక మాఫియా అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ చేసింది. అది చేతులు బాగా మారాయి. 100 కోట్ల దాకా వాళ్ళకు లాభాలు వచ్చాయి. అప్పుడు ఇల్లు తీసుకొని మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే వాళ్ళకు 100 కోట్లు వచ్చాయి, 100 కోట్ల దాకా వచ్చాయి. ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన! మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుస్తుంది, మంత్రి హరీష్ రావుకు తెలుసు, మంత్రి కేటీఆర్కు తెలుసు, అజయ్ కుమార్కు రాష్ట్ర మంత్రి ఆయనకు తెలుసు,
దాంట్లో ఆయనకు కూడా వాటా ఉంది. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేయొచ్చా? నిరుపేదల దగ్గర తక్కువ ధరకు తీసుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసి 100 కోట్ల దాకా బెనిఫిట్ పొందిందంటే ఇంత దుర్మార్గమైనటువంటి ఆనాడు ఇంత దుర్మార్గమైన పరిపాలన నడిపించారు. ఇవాళ అదొక్కటే కాదు, రాష్ట్రం మొత్తము ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన భూములు ఆనాడు నిరుపేదలకు ఒకరికి ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఇట్లా బంచరాయి, సికము, పరంపోగు ఇట్లా ఇందిరమ్మ కాలంలో ఇందిరమ్మ గారు నిరుపేదలకు అట్టడుగు వర్గాలకు ఇచ్చిన భూములను కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, హరీష్ రావు కేటీఆర్ మంత్రుడైనాక మొత్తం రాష్ట్రం ఉన్న ఎస్సీలు, ఎస్టీల, అణగారిన కుల భూములన్నీ గుంజుకున్నారు. అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన భూములు 15 లక్షల ఎకరాల భూమి తెలంగాణ మొత్తం. ఆ భూములన్నీ కేటీఆర్ మంత్రిగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆ భూములన్నీ గుంజుకున్నారు. అప్పుడు ఈ పేదోళ్ళు, మధ్యతరగతులు గుర్తుకు రాలేదని అంటున్న కేటీఆర్, నువ్వు ఈ విధంగా ఆనాడు ఎవరిని కూడా పట్టించుకోకుండా ఈ భూములన్నీ గుంజుకున్నారే. 15 లక్షల ఎకరాల భూమి నిరుపేదలకు ఇచ్చిన భూమి నీ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుంజుకున్నాడే. అప్పుడు నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు గుర్తుకు రాలేదని నేను అడుగుతున్నా. రెండవది, ఈ విధంగా చేసినాక గవర్నమెంట్ పోయింది, వేరే వాళ్ళకు రియల్ ఎస్టేట్ ఇచ్చి వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. వీళ్ళకు బాగా లాభాలు వచ్చినాయి. టీఆర్ఎస్ ఏదైతే పువ్వాడి అజయ్ కుమార్ మాఫియాకు, ఎమ్మెల్యేల అనుచర వర్గాలకు, ఈ ల్యాండ్ మాఫియాకు, రియల్ ఎస్టేట్ దందా మాఫియాకు లాభాలు వచ్చినాయి. ఆ తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, మా గవర్నమెంట్ వచ్చినాక అవన్నిటి మీద కలెక్టర్కు, ఆర్డీఓకు విచారణ చేయమని అడిగితే అప్పుడు నిరుపేదల భూములు వీళ్ళు గుంజుకొని రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళకి అమ్మిన అనేది తేలిపోయినాక అప్పుడు దాని మీద విచారణ చేసి ఆ భూములన్నీ రియల్ ఎస్టేట్ చేసి టీఆర్ఎస్గా ఎవరైతే వీళ్ళ అనుచర వర్గం ఎవరైతున్నారో పువ్వాడి అజయ్ కుమారు అక్కడ ఎమ్మెల్యేల అనుచర వర్గం మాఫియాగా తయారయ్యి ఇదంతా చేసింది అనేది ఆ విచారణలో తేలింది. కాబట్టి ఖచ్చితంగా ఆ భూములన్నింటినీ కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొని ప్రభుత్వము నిజమైన పేదలకు ఇవ్వాలనే ఆలోచనతో తీసుకునడం జరిగింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏమిచ్చారు? మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి ఆదేశాలు ఏమిచ్చిందంటే నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్లకు యథావిధిగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అనే ఆలోచన చేసి చెప్పడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ భూములలో నిరుపేదలు ఎవరైతున్నారో, ఇండ్లు లేని వారు ఎవరైతున్నారో ఆ నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వండి, వాళ్ళకు నష్టం జరగకూడదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. మా మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా అక్కడ కలెక్టర్కి చెప్పడం జరిగింది, ఆర్డీఓకి చెప్పడం జరిగింది. నిరుపేదలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కానీ కేటీఆర్, హరీష్ రావు ఏదో నీతివంతుల లెక్క మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ ఎస్సీల దగ్గర, ఎస్టీల దగ్గర, అణగారిన కులాల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ గుంజుకొని పరంపొగు, బంచెరాయి, సికాం భూములన్నీ ఆనాడు ఇందిరాగాంధీ అమ్మ ఇచ్చిన భూములన్నీ మీరు గుంజుకొని మీరు మీ బీనాంపీల మీద చేసి అవన్నీ అమ్ముకున్నారు. కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలకు అవిటిని అమ్మి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. మీరు బీనాంపీల మీద ఇచ్చి కంపెనీలను తెప్పించి కంపెనీలకు ఇచ్చారు. ఇలా మీ సంగతి తెలియంది కాదు తెలంగాణ ప్రజలకు. ఇంత దుర్మార్గంగా పరిపాలన చేసిండ్రు కేటీఆర్ గారు. ఇయర్లో మీరు నీతులు వరకుతే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అని చెప్తున్నాను నేను. అంటే కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని, అంటే 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రాబోతుందని కేటీఆర్ చెప్తున్నాడు. ఇటను బీఆర్ఎస్ అనేది ఇయర్లో తెలంగాణలో తెలుగుదేశం ఏ స్థానంలో ఉందో బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి అవుతుంది. బీఆర్ఎస్ ఉండదు, బీజేపీలో విలీనం అవుతుంది. ఎవడు నమ్ముతాడు వాళ్ళను? ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్మే పరిస్థితులు లేదు బీఆర్ఎస్ను. అసలు కేటీఆర్, హరీష్ రావు కుటుంబాన్ని నమ్మరు ఎవడు. తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆ కుటుంబానికి తీయాలి. ఇప్పటికే 3 లక్షల కోట్లు దోసుకున్నారు తెలంగాణ ప్రజల సొమ్ము. 3 లక్షల కోట్లు దోసుకున్నారు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి కేటీఆర్, హరీష్ రావు బీనాంపేర్ల మీద చేసుకున్నారు. ఆ దుర్మార్గ కుటుంబాలను, ఆ దుర్మార్గులు నమ్ముతారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు? అది గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ ఇప్పుడు కాదు, ఇంకా 20 ఏళ్ళకైనా అధికారంలోకి రాదు. అది సర్వనాశనం అయిపోయినంటే అది బీజేపీలో విలీనం అవుతుంది. అసలు బీఆర్ఎస్ అనేది ఉండదు. దానికి తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఏ గతి అయితే బట్టి
పట్టిందో అదే గతి బీఆర్ఎస్కు పడుతుంది. బీఆర్ఎస్ అనేది అడ్రస్కు ఉండదు, బీజేపీలో విలీనమవుతుంది. అంటే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగినటువంటి 2 నెలల పసిపాప మృతిపై అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా తెలంగాణ కేబినెట్ మంత్రులు అయితేనేమి, సీఎం అయితేనేమి అంటే దాని గురించి ప్రస్తావించడం కానీ అక్కడికి వెళ్ళి పరామర్శించడం కానీ ఏమీ జరగలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. ఇప్పుడు అక్కడ నాగర్ కర్నూలు ఎస్పీ గారు పూర్తిగా విచారణ చేస్తున్నాడు, డిఎస్పీ గారు విచారణ చేస్తున్నాడు, అక్కడ ప్రభుత్వ అధికారులందరూ కూడా విచారణ చేస్తున్నారు. ఆ రిపోర్టు కూడా వస్తుంది, తొందరపడేది లేదు, అంత తప్పు. ఎందుకంటే అన్నిటి కూడా ప్రభుత్వ అధికారులు ఉన్నారు కదా, అక్కడ పోలీస్ యంత్రాంగం ఉంది, వాళ్ళు విచారణ చేస్తున్నారు కదా, తొందర ఎందుకు పడుతున్నారు? ఇయర్లో వాస్తవానికి ఆ పాప చనిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్. ఎందుకంటే ఆ పాప వాస్తవానికి 18 తారీఖు నాడు జరిగింది, 3 రోజుల తర్వాత బిడ్డ చనిపోయిందని చెప్పింది ఆమె. ఇది ఉన్న వాస్తవం. రెండవది, అక్కడ వాస్తవానికి కీర్తి ఐఎస్ మౌనిక, గణేష్ భార్య ఆమె, ఆ తర్వాత వాళ్ళ ఆడిబిడ్డ మౌనిక ఏదైతే అంటున్నామో కీర్తి ఐఎస్ మౌనిక, వాళ్ళ ఆడిబిడ్డ వాళ్ళ అత్త చంద్రకళ, వాళ్ళు ముగ్గురు కలిసి గుడి దగ్గరికి పోయినరు. మల్లన్న జాతర జరుగుతుంది, మల్లన్న దేవుని జాతర. అయితే ఆ జాతరకు వచ్చేదంతా మెజార్టీ పీపుల్ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అణగారిన కులాలే వస్తారు వాస్తవానికి ఆ జాతరకు. అగ్రణ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ, 100కి 90% ఈ జాతరకు వచ్చేవాళ్ళు నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఉదాహరణ మీకు చెప్తున్నా, పోషమ్మకు కాడ కానీ, ఎల్లమ్మ కాడికి కానీ, లేకుంటే మైసమ్మకు కానీ, లేకుంటే మల్లన్న దేవునికి కానీ, ఇవన్నీ కూడా శివుని కాడికి కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అనగారిన కులాలే వస్తారు. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరు రారు. సేమ్ నాగర్ కర్నూలులో కుమ్మెర గ్రామంకి అక్కడ జాతరకు వచ్చింది వాస్తవానికి మెజార్టీ పీపుల్ ఎస్సీలు, ఎస్టీలను, అనగారిన కులాల వాళ్ళే వచ్చిండ్రు. సాకలి మంగళులు, గొల్ల కురుమలే వచ్చిండ్రు. అంటే ఎక్కువ మెజార్టీగా వీళ్ళే వస్తారు ఆ జాతరకు. చూడండి దాంట్లో అక్కడ ఆ జాతరకు పోయి కూడా ఫిజికల్ అంటే డైరెక్ట్ చూస్తే తెలుస్తుంది. అందులో భాగమే గణేష్ భార్య కీర్తి అలియస్ అది మౌనిక అండ్ వాళ్ళ ఆడిబిడ్డ వాళ్ళ అత్త చంద్రకళ, వీళ్ళు ముగ్గురు కలిసి పైకి పోయినరు. అసలు వాస్తవానికి కీర్తికి పుట్టిన బిడ్డ 2 నెలల బిడ్డ, ఆమె 7 నెలలు పుట్టింది. ఆమెకు అప్పటికి నీలోఫర్ హాస్పిటల్లో 1 నెల రోజులు ట్రీట్మెంట్ జరిగింది. ఆమెకు 1 నెల రోజులు హాస్పిటల్లో ఉన్నది. ఆమెకు అనారోగ్యంతో ఉన్నది. చిన్న పాపను తీసుకొని పైకి పోయినరు దేవుణ్ణి దర్శించుకోవడం కోసం. పోతే వాళ్ళందరూ లైన్ ఉన్నారు అక్కడ. అందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ లైన్లో ఉన్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా లైన్లో ఉన్నారు. ఆగమ్మ మీరు లైన్లో రండి అన్నందుకు అక్కడి నుండి వాళ్ళు కిందికి వచ్చేసారు. మమ్మల్ని లైన్లో రమ్మంటరా అని చెప్పి కోపంగా అక్కడ ఆ గుడికి సంబంధించిన భక్తులు ఉన్నారు, కమిటీ ఉన్నది ఆడ. వాళ్ళందరూ అక్కడ మొత్తం పబ్లిక్ కూడా ఉన్నది చూస్తున్నారు. వాళ్ళు అన్నందుకు ఏం చేసిండ్రు, వాళ్ళు కిందికి వచ్చేసారు. కిందికి వచ్చేసినాక ఏం చేసిండ్రు, ఈ గణేష్ కింద ఉన్నాడు. అప్పటికి బాగా తాగి ఉన్నాడు అతను. ఆయనకు గడ్డంతో పెద్ద తాగి ఉన్నాడు. ఎవడు మిమ్మల్ని కిందికి మిమ్మల్ని లైన్లు ఎందుకు అన్నాడు అని చెప్పి కింద నుంచి పైకి ఆ కమిటీ, ఆ గుడి కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్ని, గుడి కమిటీ వాళ్ళను ఆ మెసేజ్ పెట్టుకుంటూ వాట్సాప్లో తప్పుడు మాట్లాడుకుంటూ అందరికీ ఆ ఊళ్ళో అందరికీ మెసేజ్ పెట్టిండు వాట్సాప్లో. అవన్నీ చూసి వాళ్ళు పరిచయం అయ్యాడు. అరే మేమేమన్నారు లైన్లో ఉన్నవంటే వీడియో గింత చెడ్డ మాటలు మాట్లాడుకుంటా వాట్సాప్లలో టీవీ అది ఫోన్లలో ఇట్లా ఇస్తున్నాడు ఏందని చెప్పి ఆ కమిటీ వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఈయన ధనధన్ గణేష్ అంటే పైకి పోయిండు. అప్పటికి తాగి ఉన్నాడు. ధనధన్ గుడికి పోతే అరే బాబు సేవించారంటారా? మద్యం సేవించాడు ఆల్రెడీ. ఆ విజువల్ చూడండి మీరు ఒకసారి, ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. తాగి ఉన్నాడు, పోయిండు ధనధన్. వాళ్ళ ఆ భక్తుల మీద అక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళ మీద గొడవ చేసిండు. గొడవ చేస్తే మా వాళ్ళని ఎందుకు కొనియలేదు, లైన్లో ఎందుకు ఉంటారు మా వాళ్ళని చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినాక కొబ్బరికాయ తీసుకొని పోయి ఆ భక్తుడు ఎవరైతే అక్కడ గుడి దగ్గర ఉంటాడో భక్తుడు, ఆయన తల మీద కొడితే మొత్తం రక్తం వెళ్ళింది. ఆయన వెనక మొత్తం రక్తం వెళ్ళింది. కొట్టిండు, పోడు అట్లా తిట్టి ఏం చేసిండంటే కొబ్బరికాయ తీసుకుపోయి ఆ భక్తుని మీద తల మీద కొట్టిండు. కొట్టే వరకు మొత్తం పలిగి
ఆ కొబ్బరికాయ తల మీద కొట్టే వరకు మొత్తం రక్తం బ్లడ్ గారింది. కాడినాక అరే ఏంద్ర నువ్వు తాగొచ్చినప్పుడు గుడికి పోతాడు, దేవుని దగ్గరికి పోతారా అట్లా అని చెప్పి ఆ భక్తులు, అక్కడికి సంబంధించిన భక్తులు అందరూ ఉన్నారు. దాని ఆ పక్క పుట్టిన రూమ్ ఉంటుంది కొబ్బరికాయలు వేసేది, ఆ రూమ్లోకి నెట్టేసుకుంటూ పోయి సరే ఆ 4 దెబ్బలు నేను కొట్టినట్టున్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ తలవాళ్ళు కొట్టిండు కదా, తల మీద కొట్టిన కూడా రక్తమంతా గారుతుంది. ఆ కోపంగా ఆ భక్తులు ఆయన మీద కూడా 2 కొట్టినట్టున్నారు, 4 దెబ్బలు కొట్టినట్టున్నారు. అదంతా కుమ్ములాట. వీడియోలో పోలీసు కాళ్ళతో దంతం చూసాం కదా ఇటిను అక్కడ వాడక్కడ ఉన్నాడు. ఇదే ఫస్ట్ ఈయన కొబ్బరికాయ పెట్టి తెల్లవాళ్ళకి కొట్టగానే గొడవ అయింది, ఆ రూములకు నెట్టి పడేసిండ్రు. ఇది జరిగింది. అప్పుడు ఎక్కడ వీళ్ళు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎవరున్నారు, అక్కడ ఎవరు లేరు. ఇలా భార్య, వాళ్ళ అమ్మ చంద్రకళ, ఇలా భార్య గణేష్ వాళ్ళ అక్క, వాళ్ళంతా కింద ఉన్నారు, వీళ్ళు లేరు అక్కడ. వాళ్ళు అంతే అడ్డం పోతే తంతే పాప ఎక్కడ పడ్డది అనేది అంత తప్పు. అది అంత అల్లిచ్చింది. పూర్తిగా వాస్తవాలు నిజాలు తెలుసుకోవాలి. అక్కడ ఏం జరగలే అసలు. అక్కడ ఆడవాళ్ళు వీళ్ళు ముగ్గురు లేరు. ఏది గణేష్ భార్య లేదు, గణేష్ వాళ్ళ అక్క లేదు, గణేష్ వాళ్ళ తల్లి లేదు, కింద ఉన్నారు వాళ్ళు. ఇది మీద జరిగింది, ఇదంతా జరిగింది, అయిపోయింది. సరే అక్కడ సీన్ కట్ చేస్తే ఈమె వచ్చిన తర్వాత 3 రోజులకు చనిపోయింది ఆమె. ఏది ఆ చిన్న పాపకు అనారోగ్యంతో ఉన్నప్పటికీ 7 నెలల పాప. ఈ విషయము 18 తారీఖు నాడు జరిగితే ఈయన 20 తారీఖు నాడు కేటీఆర్ ఫోన్ చేసిండు. ఎవరికి? ఈ యొక్క కీర్తి అలియస్ మౌనిక అండ్ గణేష్ అండ్ చంద్రకళకు ఫోన్ చేసి ఏందమ్మా ఏం జరిగింది ఇట్లా అంటే అనారోగ్యంతో ఉన్నదా, అచ్చా ఇట్లా నిలఫర్ వీళ్ళు మొత్తం వాళ్ళ బాధ అంతా చెప్పుకుంటే మీ సరే ఇప్పుడు ఏమైంది ఎట్లున్నదంటే ఇప్పటికి కూడా అనారోగ్యంతో ఉన్నది అంటే అట్లా కాదు అని చెప్పి వాళ్ళకు మొత్తం లేనిపోని అని నేర్పించి ఆ పాపగా అనారోగ్యంతో ఉన్నది కాబట్టి ఆమెను పెద్దగా వీళ్ళు పట్టించుకోలేదు. వెంటనే హాస్పిటల్ పోయినా మంచిగా ఉంటుండే. అప్పటికే అనారోగ్యంతో ఉన్నది కానీ ఆమెను పట్టించుకోకుండా వదిలేసి చనిపోయింది ఆమె. ఆ చనిపోవడానికి కారణం కూడా ఆమెకి ఎట్లా ఆమె చిన్న 2 నెలల పాప. నాకే చాలా బాధ అనిపిస్తుంది. ఆ పాపను ఏం పట్టించుకోకుండా ఉన్నాడు. ఆమె చనిపోతే ఏందమ్మా నువ్వు ఏజీలో ఉన్నావు కదా, ఇంకా పిల్లలను కంటవు, నువ్వు తొందరపడకు అని చెప్పి ఆమెకి చెప్పి ఒక డ్రామా నేర్పించి ఆ పిల్ల చనిపోవడానికి కారణమైండు కేటీఆర్. అంటే పసిపాప మృతిని కూడా బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగానే వాడుకుంది. ఎందుకంటే కేటీఆర్ ఆ పాప చనిపోవడానికి తల్లికి చెప్పిండు మీకు 20 లక్షలు పంపిస్తున్నా, మీరు ఏం చేస్తారో తెలియదు, పాప చనిపోయినా కూడా మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు, ఏజీలో ఉన్నారు కదా, మళ్ళీ పిల్లలకి అనుకుంటారు ఏముండద్ది, ఆమె ఎట్లా అనారోగ్యంతో ఉన్నది ఎలాగకుండా రేపైనా చనిపోయేది కదా అని వాళ్ళకు లేనిపోని నేర్పించి ఆ పాప చనిపోవడానికి ప్రధాన కారణం 20 లక్షలు పంపించేసి వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళని మీరు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయండి, ముఖ్యమంత్రి గారిని బదనాం చేయండి అని చెప్పి ఈయన 3వ రోజు వేయండి అక్కడికి. అంటే ఎలాంటి ఆధారాలతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు? 100% ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి, 100% ఇవన్నీ ఆధారాలే ఉన్నాయి. అయితే ఆ మొత్తం 3వ నాడు వేయండి కేటీఆర్ వెంటనే పోలే, గుర్తుపెట్టుకోండి మీరు. అడికి పోయి ఏమన్నాడంటే పోడే అక్కడ మాట్లాడి ₹1,00,000 వాళ్ళకి ఇచ్చిండు. సరే మంచిదే, మీకు ఇల్లు ఉన్నదా, ఆ ఇల్లు కట్టుకోండి 10 లక్షలు ఇస్తా. వాళ్ళకి ఇల్లు లేనిది ఉన్నది ఈయనకి ఎట్లా తెలుసు? అప్పుడే విన్నుడే రాజకీయాలలో, అప్పుడే పోయిండే, అప్పుడే అక్కడ కూర్చున్నాడే. వాళ్ళ బిడ్డ ఎట్లా చనిపోయిందని అడుగుతాడు, అలా నీకు ఎట్లా ఏమైనా దెబ్బలు తగిలి నేను అడుగుతాడు. కానీ డైరెక్ట్ ₹1,00,000 ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోపోండి, ఇల్లుకు కూడా 10 లక్షలు పంపిస్తా అని ఎట్లా చెప్తాడు? అంటే ఇదంతా రాజకీయ కుతంత్రాలు చేసినట్టే కదా. కుతంత్రాలు చేసి అక్కడ వాళ్ళను వాడుకొని వాళ్ళ కుటుంబాన్ని, పాపం చిన్న పాప ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు. అంత కుట్ర చేసిండు కేటీఆర్ అంటుడు, దుర్మార్గుడు. ఎందుకంటే వరంగల్లో చంపించిండు, తర్వాత ఆదిలాబాద్లో చంపించిండు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వరంగల్లో చంపించిండ్రు, దుబాయ్లో కొన్ని చంపించిండు. ఇదే కేటీఆర్ బినామీని నా గురించి బయట పెడతాడనే ఆలోచనతో కేటీఆర్ బినామీ దుబాయ్లో ఉంటే వాడి దగ్గర మొత్తం వానికి తెలుసు. కేటీఆర్ ఇక్కడ దుబాయ్లో ఎన్ని వేల కోట్లు పెట్టిండో తెలుసు. కాబట్టి వాడిగిట్ట నా గురించి బయట చెప్పనికని వాడిని చంపించిండు, వరంగల్లో కొన్ని చంపించిండు, ఆదిలాబాద్. ఇట్లా రాష్ట్రం మొత్తము ఎస్టీలను బీసీలను 100 మందిని చంపించినాడు. నేరేళ్ళలో 5 బిడ్డలు, దళిత బిడ్డలు, సో ఒక సాకల యువకుడిని, వాళ్ళ చిన్న పిల్లలను లారీల కింద చంపిస్తే అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ధర్నా చేస్తే, రస్తరోక చేస్తే వాళ్ళను కూడా
పోలీసులతో అరెస్ట్ చేయించి వాళ్ళని తొక్కిచ్చి థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించిన మహానుభావుడు కేటీఆర్ అంటాడు. ఇవాళ వాడు నీతులు చెప్తున్నాడంటే ఎవరింటారు చెప్పు? ఎవరికి న్యాయం చేసిండు? ఎవరికి న్యాయం చేసిండు? ఇంత దుర్మార్గమైన పరిపాలన నడిపించిండు 10 ఏళ్ళు కేటీఆర్ హరీష్ రావు. ఇంత దుర్మార్గమైన పరిపాలన నడిపించి ఇప్పుడు ఏదో నీతి వాక్యాలు చెప్పడానికి ఆ పాప దగ్గరికి వెళ్ళి ఇది నగర్ కర్నూలు కుమ్మేరా దగ్గర గ్రామానికి వెళ్ళి అక్కడ వాళ్లకు ఆ పాప చనిపోవడానికి ప్రధాన కారణం కేటీఆరే. అంతకుముందు బిఫోరే 20 లక్షలు పంపించిండు, మరి 10 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిండు. ఇంత దుర్మార్గమైన రాజకీయాలు ఉంటాయా? అంటే వాడు 3 లక్షల కోట్లు దోసుకున్న రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో 3 లక్షల కోట్లు దోసుకున్న కుటుంబం డబ్బుంది వాళ్ళ దగ్గర. 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూన్నది. కాబట్టి అహంకారంతో ఎంతమందిని చంపుతారు, ఎంతమందిని చంపైనా మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బదనాం చేయాలని, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలనే కుట్రతోనే ఇదంతా చేసినారు. కుట్రలో భాగం ఇదంతా. ఇలాంటి ఆలోచన చేసిన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలంటున్నా. ఇంకోటి ఎస్సీ ఎస్టీ అంటున్నారు, ఆయన సాకలతను ఓకే మావుడే, నేను ఒప్పుకుంటాను. తర్వాత ఇక్కడ ఆ అమ్మాయి బీసీ ఈలు వస్తుంది, పిచ్చకుంట్ల కులం అంటే క్యాస్టే, దాని క్యాస్ట్ పేరు, దయచేసి క్యాస్ట్ పేరు అది. అయితే బీసీ ఈలు వస్తుంది. మరి వాళ్ళు ఎస్సీ అని ఎందుకు ఇట్లాంటి తప్పుడు ప్రజలు ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? దళిత సమాజాన్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? అది ఎస్సీయే కాదా? కాదు ఎస్సీ కాదు. ఆమె క్యాస్టు బీసీఈలు వస్తుంది. పిచ్చకుంట్ల అంటే క్యాస్టు, ఆ క్యాస్టు బీసీఈలు వస్తుంది వాస్తవానికి. కాబట్టి ఆయననేమో సాకలతోను. సరే, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు మనకు సంబంధం లేదు. కానీ ఈ విధంగా క్యాస్ట్ను కూడా అబద్ధం ఆడిస్తున్నారు. ఇదేం పద్ధతి? ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవాలు తెలుసుకొని ఎవరైనా నిజంగానే వీళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటుంది కదా. గవర్నమెంట్ ఉన్నది ఆల్రెడీ. అక్కడ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అధికారులు విచారణ చేస్తున్నారు. తప్పకుండా తగిన చర్య తీసుకుంటారు. మా ముఖ్యమంత్రి గారు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, అట్టడుగు వర్గాల కోసమే పనిచేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన 16 గంటలు పనిచేస్తున్నాడు. 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినట్టు అప్పటి నుండి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా ఇంట్లో పడుకోలేదు. ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, అణగారిన కులాల కోసమే, వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం, వాళ్ళ కోసమే మరి 16 గంటలు పనిచేస్తున్నాడు అంటే అది అర్థం చేసుకోవాలి. కానీ కులహంకారంతోనే పసిపాపం చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఆరోపిస్తున్నారు కదా. రామచంద్రరావు మాట్లాడితే నవ్వుకుంటారయ్యా. బీజేపీలు మాట్లాడతారు ఈ పేదోళ్ళ గురించి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేదోళ్ళని చంపేదే బీజేపీ వాళ్ళు. ఈ దేశంలో బీజేపీ వాళ్ళు పేదోళ్ళని లేకుండా చేయడమే వాళ్ళ లక్ష్యము, అట్టడుగు వర్గాలను లేకుండా చేయడమే వాళ్ళకి లక్ష్యము. ఎస్టీల మీద, ఎస్సీల మీద, దళితుల మీద, అణగారిన కులాల మీద విషం కక్కుతున్నది బీజేపీ దేశవ్యాప్తంగా. గాళ్ళు కూడా ఈ మా గురించి, మా దళితుల గురించి, మా ఎస్టీల గురించి, మా అణగారిన కులాల గురించి మాట్లాడతారా? సిగ్గుపడతారు. ఎట్లా రామచంద్రరావు గారు? ఈ దేశవ్యాప్తంగా ఎంతమంది, 1000 మందిని చంపేస్తున్నారు మీరు. ఎక్కడ కూడా మాట్లాడితే, బీజేపీ మీద మాట్లాడితే, ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడితే ప్రతి ఒక్కరిని మీరే చంపుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు, మీరు నీతులు చెప్తున్నారా? దేశవ్యాప్తంగా తెలుసు. బీజేపీలకు మాట్లాడే అర్హత కూడా లేదు, అది మాట్లాడకూడదు. ఎందుకంటే దేశంలో ఎవరైనా ప్రధాన శత్రువులు ఉన్నారు అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ఏ. ఈ దళితులకు, గిరిజనులకు, అణగారిన కులాలకు ప్రధాన శత్రువు బీజేపీ, ఆర్ఎస్ఎస్ఏ. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని మొదటి నుండి కూడా వీళ్ళనే విషయం కక్కుతున్నారు ఆర్ఎస్ఎస్, బీజేపీ అనేది. కాబట్టి వాళ్ళు నీతులు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు కూడా లేరు అని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పరిపాలనలో లాండ్ ఆర్డర్ గతి తప్పిందని, అంటే ఉదాహరణకు కర్ల రాజేష్ మృతికి ఇంతవరకు న్యాయం జరగలేదని మందకృష్ణ మాదిగ ఆరోపిస్తున్నారు. ఇంటిను దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా తగిన న్యాయం జరుగుతుంది. వాస్తవాలు బయటకు వచ్చినాక ఎవరి మీద కూడా తగు చర్య తీసుకుంటారు. 100కు 100%. మా ముఖ్యమంత్రి గారు బీసీల కోసమే పనిచేస్తున్నాడు, ఎస్సీల కోసం పనిచేస్తున్నాడు, ఎస్టీల కోసం పనిచేస్తున్నాడు. ఇయర్లో ప్రతి స్కీమ్ కూడా ఈ 100కి 80% ప్రజల కోసం 24 గంటలలో 16 గంటలు పనిచేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాస్తవాలు బయటికి రావాలి. ఇయర్లో ఏ గవర్నమెంట్లు ఉన్నా
ఇట్లా చిన్న చిన్న అక్కడ జరుగుతాయి, చిన్న చిన్న జరుగుతాయి. కానీ ఇది ప్రజల కోసం ప్రజాస్వామ్యం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం. మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలందరికీ న్యాయం జరిగిన లక్ష్యంతో పోతున్నాడు. అందుకోసం ఈ రాష్ట్రం మొత్తం 10 ఏళ్లలో ఎక్కడన్నా ధర్నాలు రస్తరక్కులు జరిగినాయా? జరిగితే ఉక్కుపాదం మోపిడి కేసీఆర్. ఎక్కడన్నా ధర్నాలు జరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించిండు, ఎక్కడన్నా మీటింగ్లు పెడితే కేసులు పెట్టి జైలుకు పంపించిండు, ఎక్కడన్నా నిరసన తెలిపితే కేసులు పెట్టి జైలుకు పంపించిండు. తెలంగాణ ఉద్యమకారులను కూడా అణిసివేసిండు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించిండు. అంత దుర్మార్గమైన పరిపాలన 10 ఏళ్ళు జరిగింది. మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మొత్తం ప్రజలందరికీ స్వేచ్ఛ ఇచ్చిండు, అడిగే హక్కు ఇచ్చిండు. ధర్నాలు చేసుకోండి, రస్తారోకలు చేసుకోండి, నిరసనలు తెలపండి, ప్రశ్నించండి. ఏదైనా లోపాలు ఉంటే మా ప్రభుత్వాన్ని మళ్ళీ సరి చేసుకొని నడిపిస్తాం. నేను కూడా మీరేమన్నా అక్కడ ఏమైనా తప్పులు జరిగితే చెప్పండి ప్రజలకు. ఆ ప్రజలకు ఆ స్వేచ్ఛ ఇచ్చిండు. మీరు చెప్తే మేము చేస్తాం. ఖచ్చితంగా మీరు ప్రజలు చెప్పిన ఏదైతే ఉందో అది అమలు చేస్తాం. పేద ప్రజలు చెప్పేది ఏదైతే మీరు చెప్తే, మీరు ప్రశ్నిస్తే మాకు తెలుస్తుంది, దానికి మేము అమలు చేస్తాం, ఖచ్చితంగా న్యాయం చేస్తాం అనే స్వేచ్ఛ ఇచ్చింది రాష్ట్రంలో ప్రజలందరికీ. అంటే ఫైనల్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవితకు, కేజ్రీవాల్కు క్లీన్ చీట్ లభించింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? స్వాగతించవచ్చు. న్యాయస్థానం చేసింది, న్యాయస్థానాన్ని గౌరవించాలి, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. భారత రాజ్యాంగాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. న్యాయస్థానాన్ని గౌరవించాలి, దాన్ని స్వాగతించాలి ఖచ్చితంగా. అది అన్ని విచారణ చేసి బీజేపీలు దేశంలో వీళ్ళిద్దరే కాదు, కేజ్రీవాల్ కవిత గారి మీదనే కాదు, దేశవ్యాప్తంగా అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పన్ని ఈ దేశంలో మా రాహుల్ గాంధీ గారి కాడి నుంచి మొదలుకుంటే అన్ని పార్టీలలోనూ బీజేపీకి పడినటువంటి వాళ్ళను, ఆర్ఎస్ఎస్కి పడినటువంటి వాళ్ళందరి మీద, దేశంలో ఉన్నటువంటి ప్రజల అంటే ఎవరైతే ఉన్నారో పొలిటికల్ నాయకుల మీద, రాజ్యాంగం పరిధిలో పనిచేస్తున్న అందరి మీద కూడా బీజేపీ కేసులు పెట్టి, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఇట్లనే పెట్టి అన్యాయం కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. కానీ న్యాయస్థానాలలో అది చివరకు ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. ఇప్పుడు కూడా అందులో భాగమే కేజ్రీవాల్కు న్యాయంగా ధర్మంగా గెలిచాడు. న్యాయస్థానం ఒక తీర్పిచ్చింది, కవితకు కూడా న్యాయస్థానం తీర్పిచ్చింది. కాబట్టి వాళ్ళని స్వాగతించవలసిందే. వాళ్ళు వాస్తవానికి ఏ తప్పు చేయలేదనేది కోర్టు తీర్పిచ్చింది, దాన్ని మేము స్వాగతిస్తాం. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణం కవిత గారే అని అయితే మాత్రం పరోక్షంగా కేటీఆర్ ట్వీట్ చేసిండు, అంటే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి. అది ప్రధానంగా కేటీఆర్ హరీష్ రావు మీద, ఈ దొర కుటుంబం మీద ప్రజలందరికీ వ్యతిరేకత పెరిగింది కాబట్టి ప్రజలు ఓడగొట్టిండ్రు. దాంట్లో కవితను బలి చేసిన అవసరం లేదు. మొదటి నుండి కవితను బలి చేస్తుండ్రు వాళ్ళ కుటుంబం, కవితకు సంబంధం లేదండి. ప్రధానంగా కేటీఆర్ హరీష్ రావు అహంకారం, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారనేది తెలంగాణ ప్రజలందరికీ తెలిసింది. ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాల భూములను దోసుకున్నారు, వాళ్ళ బినాం పేర్ల మీద చేసుకున్నారు. 3 లక్షల కోట్లు దోసుకున్నారు, 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు ప్రభుత్వానికి, ప్రజల మీద భారం మోపిపోయినరు. ఇటువంటి దుర్మార్గులు ఉండకూడదని చెప్పి తెలంగాణ ప్రజలు ఓడగొట్టిండ్రు. అందుకోసమే వరుస ఓటమి జరుగుతుంది వాళ్ళకు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ పార్టీ ఉండదు, బీజేపీలో విలీనమవుతుంది 100%. బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు తెలంగాణలో. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో టీడీపీకి ఏ గతి అయితే పట్టిందో బీఆర్ఎస్ కూడా అదే దోవలో వెళ్తుందని, అంటే బీఆర్ఎస్ త్వరలోనే బీజేపీలోకి విలీనం కానుందని అయితే మాత్రం టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జల కాంతం చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా, వార్తా, హైదరాబాద్.